మీకేం కాలేదుగా? మిమ్మల్ని అడిగేది. రాత్రి మీకు ప్రాబ్లం ఏం అవలేదు కదా? తాగండి. ఏం వేశారు అందులో? ఏం వేయలేదు. వెయ్యి అంటూ ఏదో వేశారు. షుగర్ వేశాను. కాదు, షుగర్. అబద్ధం. అందులో నిద్ర మాత్రలు వేశారు. అంటే రాత్రి మీరు నాకు నిద్ర మాత్రలు కలిపిన పాలిచ్చి గోనె సంచిలో పారేసి కట్టేశారన్నమాట. రాత్రి నా కాలికి గొలుసు కట్టకుండా పడుకోండి అన్నప్పుడే అర్థం చేసుకోలేకపోయిన ఏదో కుట్ర జరుగుతోందని. గ్లాస్ తో మీరు నాకు పాలిస్తుంటే కషాయం లాంటి మీ మనసు కలర్ మారి తెల్లగా వచ్చేసిందంటే అనుకున్నాను. చిచి, ఇంతకు తెగిస్తారనుకోలేదు. నన్ను గోనె సంచిలో వేసి కట్టేస్తారా? ఏదన్నా కుక్కెత్తిపోయింటే? కుక్కెత్తుకుపోయిందా మిమ్మల్ని? కుక్కెత్తిపోతే నేను ఎందుకు వస్తానండి? నా ఎముకలు వచ్చేవి. దొంగ సత్రుడు ఎత్తిపోయాడు. సారీ అండి, రాత్రి సడన్ గా మా వాళ్ళు వస్తేను. వస్తే శవాన్ని కట్టాడు గోనె సంచిలో కట్టి పడేస్తారా? ఇంకా నయం, ఏ ఉస్సెన్ దగ్గరలోనే పడేశారు కాదు. అంత టైం ఎక్కడదండి? టైం ఉంటే పడేస్తారా? కాదండి, ఎక్కడైనా సేఫ్ గా పెట్టేదాన్ని. అయినా రాత్రంతా నేను కూడా ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు? మీరేం బాధపడక్కర్లేదు. ఇంకా ఈ ఇంట్లో మీరు నేను కలిసి ఉంటాం అన్నది కళ. కళ? కళే. అంతేనా? అంతే. అంతేనా? చెప్పండి మీతో నాకింటి బాగైంది. ఇదిగోండి. ఏంటిది? మీ సూట్ కేస్. అదే ఎందుకని అడుగుతున్నాను. ఇందాక ఇంట్లో ఉండడం కలన్నారుగా. ఫ్లోలో 190 అంటామండి. అయినా ఇల్లు చూసింది నేను, తీసుకున్నది నేను. నేను ఉంటాను, మీరు దయచేయండి. చచ్చిన వెళ్ళను. మళ్ళీ గోన్ సెన్స్ తీసినేంటి? నైట్ ప్రిపేర్ అవుతుందా? ఎవరు చెప్పొచ్చాడు? హాయ్ ఎవరిబడి, గుడ్ మార్నింగ్. అందరూ ఒకసారి ఇలా రండి. కమాన్ కమాన్. నమస్తే సార్. ఈ దండెందుకు సార్? నిన్ను చంపి నీ ఫోటోకి వేద్దామని. యూస్లెస్ ఫెలో. శ్రీనివాస్ సార్ వెళ్ళరా. ఆయన ఎందుకు సార్? ఆయన కూడా చంపుతారా? కాదు, అతనితో నిన్ను చంపిందామని. వేధవా. అందరూ ఒకసారి పచ్చళ్ళు కొట్టండి. నాలుగు మడతపడింది. చప్పట్లు కొట్టండి. రండేది. శ్రీనివాస్ కమాన్. ఇదేంటి సార్ నాకు దండేశారు? శ్రీనివాస్ మన యాడ్ వింగ్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మన సేల్స్ 50% పెరిగినాయి. అందుకని మీ అందరికి నేను శాలరీస్ పెంచుతున్నాను. ఎంత సార్? అందరికి 1000, నీకు 100. మరి నాకు సార్ 1 రూపీ పెంచాను. ఇవి అందరికి పంచు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ వల్ల జీతాలు పెరిగాయి. థ్యాంక్ యూ. బావా ప్లీజ్ బావా, వద్దు బావా. అమ్మమ్మా, ఇదే అసలు విషయం. ప్లీజ్ బావా, వద్దు బావా, వద్దులు. మా ఆయన తెలిస్తే బాగుండదు. ఇంకా తెలిసేదేంటే? తెలిసిపోయింది. నలుగురిని పిలుచుకొచ్చి నీ బండారం బయట పెట్టి నీ అంతు తేరుస్తా. వస్తున్నా ఉండు, వస్తున్నా. రండి, త్వరగా రండి. ఏమండి, పగలంతా నన్ను అనుమానించినా మీకు నేనంటే ప్రేమే. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినా నన్ను అస్సలు వదిలిపెట్టరు. ప్లీజ్ వదలండి. అదేంటి? ఏమయ్యా, నీ పెళ్ళం నిన్ను కలవరిస్తుంటే ఎవరో భావన కలవరిస్తుందని బంగారం లాంటి నా నిద్ర చెడగొట్టావు కదయ్యా. థ్యాంక్స్. ఏం బావా ఇది? కొత్త కొత్త పనులన్నీ నేర్పిస్తున్నావు. వద్దు బావా, నాకు సిగ్గేస్తుంది. రండి. ఏమండి, రోజు నా మీద అరుస్తారు గాని కల్లో నన్నే కలవరిస్తారు. ఎన్ని జన్మలెత్తినా మీరే నా భర్త కావాలని రోజు ఆ దైవాన్ని కోరుకుంటున్నానండి. అలాంటి మంచి భార్య మీద అనుమానం పట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? తప్పు కాదు. తప్పే. లెంపలేసుకోండి. వేసుకుంటా గట్టిగా. చిచ్చి, ఏ మనిషి ఏంటో. నిజమే, బంగారం లాంటి పెళ్ళాన్ని అనుమానించాను. నేను పెద్ద ఎదవని. వద్దు బావా. సీన్ సార్, సీన్ సార్, ఎవరి దొరకొచ్చినా జర చూడు. ఏంటి నన్ను ఇలా చెప్పా పెట్టుకుని వచ్చారు? ఫోన్ చేస్తే నేను బస్ స్టాండ్కి వచ్చానుగా. ఏం బుచ్చి? ఏం లేదురా, నీ మరదలు భావం చూడాలి భావం చూడాలంటే తీసుకొచ్చేసా. ఏమే తెగరు బుచ్చి, బెంకెట్టుకున్నావా? అరే పదరా, ఇంటికి పోదాం. పదండి నాన్న. పోని పోరి. వెళ్దాం నాన్న. పద్మ గారు, 1 గంటలో మేము మా ఇంటికి వెళ్తామండి.
పద్మ గారు మా మరదలండి. హలో. మా నాన్నగారు. హలో. గంటలో ఇంటికి వెళ్తామండి. 1 అవర్. ఏంటి బావా గంటలో వెళ్తానని అన్నిసార్లు అమ్మాయితో చెప్తున్నావు? అది కదే ఈ సెక్షన్ కి ఆవిడ హెడ్, ఆవిడతో చెప్పాలి. 1 గంటలో అండి. నానా పదండి పదండి. పదవే. ఏమండి గంటలో వెళ్తున్నాం. గంట ఏం సార్ గంట అరగంట నుంచి గంట గురించి చెప్తుర్రు? ఏందో ఇది. బావా నీకు ఇష్టమైన పిండి వంటలని నేనే చేసి తీసుకొచ్చాను కదా మావయ్య? అవును నిజమేరా? మీరు ఇక్కడే ఉన్నారా? ఎవరబ్బాయి వాళ్ళు? ఆయన మా నాన్నగారండి, ఇది నా మరదలు. నాన్న సరోజ్ గారండి, ఇప్పుడు నేను ఉంటున్నానే ఆ ఇంటి ఓనరు. నమస్కారం. నమస్కారం. ఇదిగో సీను, ఆ. మీ ఆవిడ వాళ్ళ పెదనాన్ని చచ్చిపోయాడని ఊరెళ్ళింది. నీ డౌట్ నాకు అర్థమైంది. సిటీలో రోడ్డు మధ్య డౌట్ అడిగితే ఫైన్ వేస్తారు. నువ్వు రావే. నాన్న రా, నుంచోకూడదు అది అక్కడ. కాదురా. ఒరే అబ్బాయి, ఆ, ఆవిడేమిట్రా పెదనాన్నెవరో పోయారని ఆ విషయం నీతో చెప్పమని మీ ఆవిడ చెప్పిందంటుంది. నాకేం అర్థం కావట్లేదు. నీకు అలా అర్థమైందా? అసలు విషయం నేను చెబుతాను. ఆ. మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ. ఆయన పెద్ద ఆయన కాబట్టి పెద్దనాన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. ఓహో. ఆయన పోయాడని వాళ్ళ ఆవిడ వచ్చి ఈవిడితో చెప్తే ఈవిడ వచ్చి నాతో చెప్పింది. నీకు అర్థమైంది కదా? అలాగా. వెళ్ళి చూసొద్దామేంట్రా? నీకు తెలుసా ఆయన? తెలీదే. మరి ఎలా వెళ్తావు తెలియనప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను తర్వాత తెలిసి చూస్తాను. బుచ్చే బ్యాగ్ బే. ఒరే బుచ్చే. చుట్టుందా? చుట్ట నా దగ్గర ఎందుకు ఉంటున్నానా? అవును నీ దగ్గర ఎందుకుంటుంది? సర్లే నేను బయటకు వెళ్ళి కొనుక్కుంటారే. అమ్మయ్యా, 1 వికెట్ డౌన్. గదెంత నీట్గా ఉందో. బావా నాకు ఇక్కడే ఉండాలనుంది. ఆవిడతోనే వేగలేక వస్తున్నాను. ఆవిడతోనా? అదే మా ఇంటి వాడు ఆవిడతో. అయ్య బాబోయ్. బావా ఏంటే ఈ దువ్వెల్లో వెంట్రుకలేంటి ఇంత పొడవుగా ఉన్నాయి? ఆవిడ దివ్యని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిందెవరు? అందుకే నేను తెంగర బుచ్చి అనేది. నాకన్నా ముందు ఈ రూమ్ లో ఒక ఆడావిడ ఉండేది. ఆవిడవి. ఇప్పుడే తలదూకొని వెళ్ళినట్టు నూనె మిలమిల ఎలా మెరుస్తుందో చూడు. ఇదిగో నూనె ఎండిపోదే, ఎన్నాళ్ళైనా అలా మిలమలా మెరుస్తూనే ఉంటుంది. నువ్వు వెళ్ళరా. నువ్వు దాంతోనే తలదూకుంటున్నావా? కక్కుర్తి కొత్తది కొనుక్కోవచ్చు కదా. బా కొంటలేవే. సర్లే, బాత్రూమ్ ఎక్కడుంది? ఆడ సీఏడి. బావా మళ్ళీ ఏం కనిపించిందే? బాత్రూమ్ లో 2 సోపులున్నాయేంటి? అదే ఉదయం ఒక సోపు వాడతాను, రాత్రి ఇంకో సోపు వాడతాను. ఉదయం వాడే సోపు వెట్ స్కిన్ ని డ్రై చేస్తుంది, రాత్రి వాడే సోపు డ్రై స్కిన్ ని వెట్ చేస్తుంది, అంతే. మరి ఇది ఎప్పుడు వాడతావు? ఇది 24 అవర్స్ వాడుతుంటాను. కేర్ ఫ్రీ ఎక్స్ట్రా లార్జ్. అయిపోయి ఇది ఎక్కడికి వచ్చింది? అదే నేను అడుగుతున్నాను. గుర్తొచ్చింది. 2 సోపులు కొంటే ఇది ఫ్రీగా ఇస్తాడు, తీసుకొచ్చాను. ఇదిగో ఇది నువ్వు ఉంచుకోవా? చిచ్చి ఇది నీకెందుకు? నీకే కావాలి కదా. ఆకల్లో ఏదేదో మాట్లాడేస్తాను. ఆకలి స్నానం పెట్టవా? నువ్వు అనొద్దు, నేనే బయట తీసుకొస్తాను. ఈ మహాత్ముల టికెట్ ఎక్కడికి వెళ్ళిందో. ఏదో అయిపోయింది బావకి. ఏంటి మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా? ఇద్దరం రాత్రంతా ఇక్కడే ఉన్నాం. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఒంటరిగా రాత్రంతా ఎలా ఉంటారో నన్ను భయపడి. నాకెందుకు భయం? నేనేం మామూలు ఆడదాన్ని కాదు. అవును, మీరు మామూలు ఆడావిడి కాదు కాబట్టి ఏ మగాడని ఎత్తుకుపోతాడేమోనని కాపలాగా ఉన్నాను. పద్మ గారు, మీరు 1 గంట ఇక్కడే ఉండి రూమ్కి వచ్చేయండి. ఈ లోపు మా వాళ్ళకి ఏదైనా చెప్పి నేను ఊరు పంపించేస్తాను. ఆఫీస్ కూడా టైం అవుతుంది. ఎవరు? నేను హౌస్ ఓనర్ గారు బంధువునండి. శ్రీనివాసరావు గారికి కవరమ్మన్నారు. సరే వస్తానండి. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి.
నీ తానున్నాయి కదా 300 జీతం రాగానిస్తా. గా విలాసరావు కూడా సిగరెట్ తెమ్మని ఇచ్చిండు. నాకు పైసలు కావాలి, నీకు పైసలు కావాలి. ఓ పని చెయ్యి, ఓకేనా? దస్తి దస్తే పద పద. ఇదిగోండి సార్ మీ 500. సిగరెట్లు తెల్లదా? ఏం తెచ్చేది, ఎండి సార్ వచ్చిండు, ముందు ఆయన సంగతి చూసుకోవాలి. వేస్ట్ ఫెలో, ఒక్క పనికి పనికిరాడు. ఏంటి వెతుకుతున్నావు? మేడం పొద్దుగల నా దస్తిలో 500 పెట్టినా దస్తియే కనబడతలేదు. సరే వెతు, దొరుకుతుంది. ఇక్కడ లేదు. వెతకని తను వెతుక్కొని. నా దస్తి సారు, నా 500. నాకే తెలుసు. దస్తి గిడుంటే పైసల సంగతి మీకు తెలియదా? ఏం సారు ఏం ఆడుతున్నావు? ఏంది వేయాలి? చూడుండ్రి, దస్తి దాసి పెట్టుకుని పైసలు తీసుకుండు. ఎంత? 500. ఏంటి విలాసరావు ఈ పనులు? ఇచ్చేసి. తెలియకుండా మాడుకో. సిగరెట్ తమ్ముడికి 500 ఇచ్చాను, తేకుండా తిరిగి ఇచ్చేసాడు, జేబులో పెట్టేస్తున్నాడు. చూపించు. ఇదిగో. అరే అదే గిది తీసుకో. విలాసరావు చదువుకున్నాడు, గా పని మనిషి నొక్కుతావా? జడా రే 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 రే, డబ్బులు నావే.